ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించగా ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు. వీళ్ళంతా ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఏం చెప్తారు? మీ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి ఈ అరెస్ట్ పట్ల మీరు ఎట్లా చూస్తారు? ముమ్మాటికి ఇది కుట్రపూరితంగా రేవంత్ సర్కారు ఏదైతే కౌశిక్ రెడ్డి అనేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారుతా ఉన్నాడు. అటు అసెంబ్లీలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఎప్పటికప్పుడు తన గలం ద్వారా ప్రెస్ ద్వారా కావచ్చు సమావేశాలలో గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. కౌశిక్ రెడ్డిని కనుక అక్రమ కేసులు బనాయించి జైలుకి కనుక పోతే మేము ఫ్రీగా ఉండొచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితంగా లేనిపోయినటువంటి ఒక కేసును ఆయన మీద నమోదు చేసి నిన్న అర్ధరాత్రి అకారణంగా ఏదైతే శనివారం ఆదివారం కోర్టులకు సెలవు ఉంటుంది ఖచ్చితంగా రిమాండ్ చేయాలి, జైలుకు పంపాలనేటువంటి ఒక కుట్రపూరితంగా వారిని నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అయితే ఎవరైతే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి కట్ట మనోజ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఆయన ట్రాక్ రీడర్ గూగుల్లో కొడితే కట్ట మనోజ్ రెడ్డి అనే ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఇలా గూగుల్లో కూడా కేసు పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ అరికపూడి గాంధీ కావచ్చు, ఇక్కడ కడియం శ్రీహరి అనుచరుడు గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరుడు అయినటువంటి కట్ట మనోజ్ రెడ్డి ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల ఈరోజు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలొగ్గి ఈరోజు అక్రమ కేసులు బనాయించి ఈరోజు మా ఎమ్మెల్యే గారిని ఈరోజు కోర్టుకు తీసుకొచ్చి రిమాండ్ తీసుకుపోతా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికులం. ఈ పోరాటాలు కేసులు మాకు కొత్త కాదు. ఏది ఏమైనా ఎన్ని కేసులు పెట్టినా లాఠీలతో కొట్టినా జైల్లోకి పంపినా కూడా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో మేము కొట్లాడతాం. వెంటనే కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోర్టు దగ్గరకు వచ్చారు. ఒకసారి మాట్లాడించేటువంటి దయాకర్ రావు గారు ఏం చెప్తారండి? చూద్దాం, న్యాయం గెలుస్తుందనే నమ్మకం, పూర్తి విశ్వాసం ఉన్నది. ఇది దయాకర్ రావు ఇప్పుడే రైల్వే కోర్టుకు వెళ్తున్నారు. ఆయన న్యాయం అంటే కోర్టు ద్వారా మేము న్యాయబద్ధంగా కొట్లాడతామని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన కోర్టు లోపలికి ప్రాంగణం లోపలికి వెళ్ళారు.